కానీ ఈ వారాహి దీక్ష అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ వారాహి వాహనము, వారాహి దీక్ష అంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఆయన కూడా 11 రోజులు, 13 రోజులు ఎన్నో దీక్ష అనేది పుచ్చుకోవడం జరిగింది. కానీ మనం చెప్పుకున్నట్లు 100%లో 10% మంది ఎవరైతే ఉంటారో 90% మంది నిక్కచ్చిగా దీక్ష చేసేవాళ్ళు, 10% మంది ఆ దీక్షలోని నిష్ట నియమాలను తప్పేవారు ఎలాగైతే ఉంటారో, ఆ 10% మందిలో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా 10% మందిలాగే అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతూ, దీక్షలో ఉన్నానన్న సంగతి మరిచిపోతూ, విపరీతమైన అబద్ధాలు మాట్లాడుతూ, ఇలా జుట్టు సరిచేసుకుంటూ పాత మేనరిజం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ దీక్షలో ఉన్నానన్న సంగతి మరిచిపోతున్నారు. అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన మొన్న వాలంటీర్ల మీద ఒక నింద వేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది శుభ్రంగా జరిగిపోయింది.